కేరళ రాష్ట్రం వాయనాడు ప్రాంతంలో ప్రకృతి బీభత్సంలో పూర్తిగా దెబ్బతిన్న బాధితులకు తమ వంతు సాయం చేస్తామని జనసేన నేత బత్తెన మధుబాబు క్యాటరింగ్ టీం వెల్లడించారు. ఈ సందర్భంగా తాము జనసేనాని సంపాదనను కష్టాల్లో ఉండే రాష్ట్ర ప్రజలకు పంచినట్లు, ఆయన ఇచ్చిన స్ఫూర్తితో తాము సేవ చేయడం అలవర్చుకున్నట్లు తెలియజేశారు. మీడియా మిత్రులకి నా వందనాలు. నా పేరు మధుబాబు. నేను జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్నాను. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారితో పాటు జర్నీ చేస్తున్నాను. ఈరోజు ముందుగా మా పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఆంధ్ర ప్రజలందరూ ఒక అద్భుతమైన విజయాన్ని ఇచ్చినందుకు మా ఆంధ్ర ప్రజలందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ, ఈరోజు నిజంగా మన దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన సంఘటన వాయనాడు. ఆ వీడియోలు చూస్తుంటే చాలా బాధేస్తుంది. చాలా దారుణంగా ఉంది ఆడ పరిస్థితి. ఎందుకంటే రాత్రికి రాత్రి కొండలు కరిగిపోయి నీళ్ళల్లో కొట్టుకోపోవడం వేరు. కనీసం నీళ్ళల్లో కొట్టుకుపోతే మనిషికి తెలుస్తుంది కనీసం మన ప్రాణం పోతుందనన్న. ఒక బురద మట్టి ఒక వరదలా వచ్చి ఒక రాత్రి ఊర్లు కొట్టుకుపోయి చాలా దారుణమైన పరిస్థితి జరిగింది. ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధాకరం. అందుకు ఆ వీడియో చూసినప్పుడు నాకు చాలా బాధేసి, ఒక జన సైనికుడిగా, ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా వాళ్ళకి ఏదన్నా నా వంతు సహాయం, అంటే నేనేదో కోటీశ్వరుడు కాదు, ఒక జన సైనికుడిని, నా వంతు సహాయం ఏదో ఒకటి చేయాలని తపనతో ఈరోజు వాయనాడు బయలుదేరుతున్నాను. వాయనాడుకి వెళ్ళి అక్కడ ప్రజలకు కలిసి అక్కడ వాళ్ళకి ఏం అవసరమో నా శక్తి కొద్దీ సహాయపడదామని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో నడుస్తున్న మేము ఫస్ట్ నుంచి ఆయనలో అన్ని రకాల గుణాలతో పాటు దాన గుణం కూడా ఉంది ఆయనకి. ఆయన కౌలు రైతులకి తన సొంత ఆస్తి 30 కోట్లు ఇచ్చిన మా వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. అలాగే భవన నిర్మాణ కార్మికులు ఇసుక లేకుండా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి అంత అన్నం పెట్టమని, అది డొక్కా చిత్తం పేరుతో అన్నం పెట్టమని చెప్పిన వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఆయన స్ఫూర్తితో ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఇది నా చేతనైంత చేయాలన్న ఉద్దేశంతో మా టీం అంటే నాకు ఒక క్యాటరింగ్ ఉంది. మా టీం వెళ్ళి ఈరోజు వాయనాడుకి వెళ్తున్నాము. వెళ్ళి మా వల్లైన సహాయం చేద్దామని నేను నిర్ణయం తీసుకున్నాము. ఇది పత్రికాముఖంగా ఎందుకు చెప్తున్నానంటే, ఒక రాష్ట్రానికి కష్టం వస్తే పక్క రాష్ట్రాలు ఖచ్చితంగా ఆదుకోవాలి. అన్ని రాష్ట్రాలు ఆదుకుంటున్నాయి. మా ఆంధ్ర నుంచి కూడా ఇంకా మన వాళ్ళందరూ కలిసి, జనసైనికులంతా కలిసి కూడా వాళ్ళకి ఇంకా సహాయపడుతుంది. నేను ముందుండి వాళ్ళతో పాటు నడుస్తాను. అక్కడ ప్రజలకి మేము ఉన్నామన్న భరోసా ఇవ్వడం చాలా ముఖ్యమని నా ఉద్దేశము. అందుకు వెళ్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.